సిరి, ఏం నువ్వు చేసిన పని? మమ్మీని ఎందుకు అలా నెట్టేశావు? మమ్మీ దగ్గరికి వెళ్ళొద్దు డాడీ, మమ్మీ నేను చంపేస్తుంది. సిరి, మమ్మీ గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. మమ్మీ చాలా మంచిది, మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు డాడీ, నేను చెప్పేది నిజం. మమ్మీ మంచిది కాదు, తను దయ్యం. అమ్మా అంజలి, ఏమైందమ్మా? లోపలేంటో అరుపులు వినిపించాయి. ఏం జరిగిందమ్మా? అంజలి, చెప్పాను కదండి, సిరి రోజు రోజుకి నా నుండి దూరం అయిపోతుంది. మీరు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఊరుకో అంజలి. డాడీ వద్దు డాడీ, మీరు మమ్మీని ముట్టుకోవద్దు. తన దగ్గరికి వెళ్ళొద్దు. భార్యాభర్తలు ఇలా చేస్తుంటే ఏ పిల్లలైనా దూరమే అవుతారు. ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లల ముందు ఎలా ఉండాలో తెలియపోతే ఎట్లారా? మొగుడు పెళ్ళాల సరసాలు గోప్యంగా ఉండాలి, కానీ పిల్లల మధ్య ఉండకూడదు. అమ్మా, ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా నోరు పారేసుకుంటావేంటి? ఎవరేం చేసినా అంజలిదే తప్పని ఎందుకు అనుకుంటావు? ఒకవైపు సిరి తనని అర్థం చేసుకోవట్లేదని అంజలి బాధపడుతుంటే మరోవైపు నువ్వు బాధ పెడతావేంటి? ఏమండి, నా కారణంగా అత్తేని తిట్టకండి. అది కాదు అంజలి. ప్లీజ్ అండి, ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే ఒక్కటే పరిష్కారం ఉంది. ఏంటి అంజలి అది? ఇక్కడ ఈ ఇంట్లో అందరికీ నేనే ప్రాబ్లం కాబట్టి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. స్వామి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్వామి, నాదో చిన్న సందేహం. ఏమిటది రామం? గీత ఆత్మ సమాధి నుంచి బయటికి వచ్చిన విషయం గోపాలం గారితో ఎందుకు చెప్పలేదు స్వామి? గీత ఆత్మ సమాధి నుంచి ఎలా బయటకొచ్చిందో ఇప్పటికీ నాకు అంతు చిక్కటం లేదు రామం. ఐదు సంవత్సరాలు ఆ సమాధిలో పగతో రగిలిపోయిన గీత ఆత్మ బయటకు రాగానే ఎటువంటి ప్రళయం సృష్టిస్తుందో, ఆ ఆత్మను ఎలా అడ్డుకోవాలో అని మాత్రమే ఆలోచించాను. మీరన్నట్టు అటువంటిది ఏది జరగలేదు కదా స్వామి? శత్రువు నిశ్శబ్దంగా ఉండటం అనేది ఇంకా ప్రమాదం రామం. తను ఎటువైపు నుంచి దాడి చేస్తుందో మనకు తెలియదు. అప్రమత్తంగా ఉంటూ తన వ్యూహం ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఆ ఇంట్లో జరిగిన 2 మరణాలు గీతే చేసిందంటారా? తనే చేసి ఉండొచ్చు, లేక ఆ ఇంట్లో ఎవరినైనా ప్రలోభ పెట్టి వాళ్లతో చంపించి ఉండొచ్చు. ఆ గీత ఆత్మ ఎవరిలో ఉందో, ఎవరిని ప్రలోభ పెట్టిందో మనకు తెలియదు. కాబట్టి గీత బయటకు వచ్చిన విషయం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు.
తెలిస్తే ఏమవుతుంది స్వామి? గీత అప్రమత్తమవుతుంది, తన వ్యూహాన్ని మార్చుకుంటుంది. మరైతే గీతను అంతం చేసే మార్గం ఏమిటి స్వామి? ఇప్పుడు గీతని అంతం చేయడం కంటే ముఖ్యం అర్జున్ని కాపాడటం. ఈరోజు సరిగ్గా 12 గంటల సమయానికి అర్జున్ జాతకంలోకి గ్రహాలన్నీ తనకే వ్యతిరేకంగా మారబోతున్నాయి. ఆ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా తన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. గీతకు ఆ అవకాశం ఇవ్వకూడదు. పూజకు సిద్ధం చెయ్యి. అలాగే స్వామి. చూస్తుండగానే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకింకా గుర్తుంది, నువ్వు ఎలా ఉంటావో తెలియకపోయినా నీ ప్రేమ కోసం తప్పించడం, నిన్ను కలవాలని ప్రయత్నించడం అంతా ఓ కలలా అనిపిస్తుంది అంజలి.